యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. ఆరాధనలో భాగంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు ధ్యానించినా అది మనం పాటించటం కోసం, అది ఇందులో ఎటువంటి మార్పు లేదు, మనమందరం పాటించటం కోసం. క్రీస్తు కొరకైనటువంటి జీవితం మనం జీవించాల్సిన అవసరం ఉంది. క్రీస్తు కొరకైనటువంటి జీవితం మనం జీవించాలి. మనం క్రొత్త నిబంధన బాప్తిస్మం తీసుకుని క్రొత్త నిబంధన సంఘంగా మనం బ్రతుకుతున్నటువంటి సందర్భంలో నీ బ్రతుకు, నా బ్రతుకు, మనందరి బ్రతుకు ఎవరి కోసము? ప్రభువైన యేసుక్రీస్తు కోసం. అవును, అందరూ అలాగే అనుకుంటుంటారు. కానీ లేఖనాలను పరిశీలన చేసినప్పుడు ఒకవేళ మన జీవితం అలా లేకపోతే ఇక మీదటి నుండైనా మనం సరిదిద్దుకొని ముందుకు సాగాలి. కొలసి పత్రికలో 3వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదివినప్పుడు, కొలసి 3:24 చదివితే, మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయుడి. ఎవరి నిమిత్తం చేయాలి? మనం మనుషుల నిమిత్తం కాక ఏమి చేసినా కూడా సరే మనుషుల కొరకని చేయకూడదు. ఎవరి కొరకు? నేనేంది ఆ సహోదరుడితో ఆ వ్యక్తితో నేను మాట్లాడడం ఏమిటి, లేదనంటే ఆ సహోదరుడిని ఆ సహోదరిని నేనేంది చేయడం అని ఇదంతా మనం పక్కన పెట్టాలి. ముందు మన ఆలోచన విధానం, మన ధ్యాస యేసు ప్రభువు మీద ఉండాలి. ఏమి చేసినాను అది మనుషుల నిమిత్తం వద్దు. ఎందుకు మనుషుల నిమిత్తం మనం ఆలోచన చేస్తాం? నాకంటే చిన్న వయస్సు అని అంటే కుదురుతుందా? ఇక్కడ నాకంటే పెద్దవాడు అని అంటే కుదురుతుందండి. ఇక్కడ పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు ఆ ఉద్దేశంతో రాలేదు సుమి. లేదా గొప్ప స్టేజ్లో ఉన్నటువంటి సహోదరులు కూడా సరే ఆ ఉద్దేశంతో రాలేదు. ఇక్కడ ఉద్దేశం ఏమిటి? వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ అవర్ లైఫ్? క్రిస్టియన్ లైఫ్, న్యూ టెస్టిమెంట్ లైఫ్ ఏమిటనంటే, ఏ పని చేసినా మనం ఎవరి కోసం చేయాల్సిన అవసరం ఉంది? అది మనుషుల నిమిత్తం కాదు. చిన్న రాజ్యాన్ని బట్టి వద్దు. నో, లెట్స్ నాట్ డిసైడ్ ఇన్ దట్ వే. మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని ప్రభువు నిమిత్తం మనం చేయాలి, మనుషుల కోసం వద్దు. ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయడి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. ఎందుకు? ఎవరికి దాసులు? ఎవరికి? క్రీస్తుకు దాసులు. ఎప్పుడు క్రీస్తుకు దాసులం అవుతామనంటే ఆయన కొరకు మనం కార్యాలు చేసినప్పుడు, ఆయన నిమిత్తం మనం కార్యం చేసినప్పుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనం కూడా చదివినప్పుడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదివితే గనుక, మేము మమ్మను గురించి ప్రకటించుకున్నట్లేదు. అపోస్తలులు వాళ్ళ గురించి ఏం చేయలేదు? ప్రకటించుకోలేదంట. మరి ఎవరి గురించి ప్రకటించుకున్నారు? యేసు క్రీస్తుని గురించి ఆయన ప్రభు అని. మమ్మను గురించి అయితే యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నామని అన్నాడు. అపోస్తలులు సుమి సేవకులే. అపోస్తలులు ఎవరికి సేవకులు? సంఘానికి సేవకులు అంటూ ఉంటారు. అపోస్తలులు తమను ఏమని చెప్పుకున్నారు చెప్పండి? సంఘానికి పరిచారం చేయడం కోసం అన్నారా? లేదు. ఎవరి నిమిత్తం సంఘానికి పరిచారం అంట? అది పాయింట్. యేసు క్రీస్తుని గురించి ఆయన ప్రభు, మాకు ప్రభు కాబట్టి మమ్మల్ని గురించి ఏమైనా చెప్పుకోవాలి, మా ఐడెంటిటీ ఏమైనా ఉంది అని అంటే ఎవరిని బట్టి మన ఐడెంటిటీ ఉండాలి? యేసు నిమిత్తం మేము మీ పరిచారకులము. నేను అదే చేయాలి. నేను సంఘానికి పరిచారకుడిని అని నేను చెప్పుకోవచ్చు, వాళ్ళు చెప్పుండొచ్చు, కానీ అది పద్ధతి కాదంట. పద్ధతి ఏమిటి? యేసు నిమిత్తము నేను సంఘమునకు పరిచారకుడును. మనలో ప్రతి ఒక్కరు ఎవరైనా ఇదే ఆలోచన ధోరణిలోనే ముందుకెళ్ళాలి. డైరెక్ట్గా మనకు మనమే సంబంధం కలిగి ఉండకుండా ప్రభువును బట్టి మనం సత్సంబంధాన్ని కలిగి ఉండడం ఆయన కొరకు, ఆయన నిమిత్తం బ్రతికే బ్రతుకు సూచన అన్నమాట. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 25వ వచనం చదివినప్పుడు,
కనుక మనుషులను ఏర్పరచుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ వద్దకు పంపట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగెను అని అన్నాడు. ఏమిటంటండి, యేసుక్రీస్తు పేరు కొరకు ఏం చేశారంట వాళ్ళు? యేసుక్రీస్తు పేరు కొరకు ఏం చేశారంట? పౌలు గారు, అపోస్తులు గారు, అపోస్తులైన పౌలు గారు, బర్నబా గారు ఏం చేశారంటండి? తమ్మును తాము అప్పగించుకున్నారు. దేని కొరకు? యేసుక్రీస్తు పేరు కొరకే. ఎవరి కొరకు? దేని కొరకండి? యేసుక్రీస్తు పేరు కొరకు వాళ్ళు తమ్మును తాము అప్పగించుకున్నారు. అది క్రొత్త నిబంధనలో మన యొక్క జీవితం అలా ఉండాలి. మనం ఏం చేస్తుంటామంటే మన ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా కూడా సరే, చాలా సందర్భాల్లో ఈ విషయంలో తప్పిపోతూ ఉంటాం. మన బ్రతుకు దేని కొరకు మనకు తెలియదు. మనం ఎవరి నిమిత్తం బ్రతుకుతున్నామో మనం గుర్తించకుండానే అనేక కార్యకలాపాలు చేస్తూ ఉంటుంటాం. కాబట్టి క్రైస్తవ జీవితం ఎవరి కొరకు అనంటే, ఎవరి కొరకు? అందులో మరొకసారి కొలిసి 3:24 చదివినప్పుడు, మీరేమి చేసినా అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం అని ఎలా చేయాలంట? మరలా మనస్ఫూర్తిగా చేయాలి. ప్రభువు చెప్పేశాడు, నాకు వేరే ఆప్షన్ లేదు. ఎట్లాగా? ప్రభువు చెప్పేశాడు, ప్రభు ఆజ్ఞ ఇలా ఉంది, ఇంక చేసి తీరాల్సిందే అని బలవంతంగా కాకుండా ఎలా చేయాలంటండి? మనస్ఫూర్తిగా చేయాలి. మనస్ఫూర్తి. అది మనం నిజంగా ప్రభువును బట్టి మనస్ఫూర్తి రావడం అంటే ప్రభువును ప్రేమిస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆయన ప్రేమిస్తే అప్పుడు సంఘం పట్ల మనం ఏది చేసినా కూడా సరే మనస్ఫూర్తిగా సంతోషంగా మనం చేయగలం. ఈ విషయాలు మనం ఎప్పుడు కూడా సరే మర్చిపోకూడదు. కాబట్టి మనం మనుషులను బట్టి కాదు, క్రీస్తుని బట్టి, ప్రభువును బట్టి మనస్ఫూర్తిగా కార్యాలు చేయాలి. అందుకనే వాళ్ళ అపోస్తులు ఏం చేశారంటే, యేసుక్రీస్తు పేరు కొరకే తమను తాము మనస్ఫూర్తిగా ఒప్పుకొని అంగీకరించి అప్పగించుకున్నారు. మనస్ఫూర్తి అనే మాట ఇక్కడ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలను చదివినప్పుడు, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు అంటే అది ఎప్పుడండి? ఆయన రెండవ రాకడప్పుడు. ఆయన మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తం, సంతోషం కలగాలి అని అంటే ఇప్పుడు ఏం చేయాలంట? క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు శ్రమలలో పాలివారంటే అర్థం ఏమిటండి? ఆయన లాగా మనం కూడా శ్రమ పడటం. ఎవరిలాగండి? క్రీస్తు లాగా మనం కూడా ఏం చేయాలి? శ్రమ పడాలి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల, ఎవరి నిమిత్తం అండి? క్రీస్తు నామము నిమిత్తం నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు అని అన్నాడు. కాబట్టి క్రీస్తు నామం నిమిత్తం ఏమొస్తుంది? ఆయన నమ్ముకున్నాము, ఆయన్ని విశ్వసించామని అంటే శ్రమలు వస్తాయి. శ్రమలు వస్తే ఆయన శ్రమల్లో పాలివారుగా చూసుకోవాలి. మనకు వచ్చే శ్రమలు అయ్యో నేనే భరిస్తున్నాయి అలా కాదు. నా ప్రభువు ఏదైనా శ్రమ పడ్డారనుకుంటే ఆ శ్రమలో నేను కూడా పాలిదాన్ని అవుతున్నాననే ఆలోచన మనకు రావాలి. ఎప్పుడైనా మనకు వచ్చే శ్రమలను కూడా సరే ఎలా మనం ఫీల్ అవ్వాలని అంటే, నేను కష్టపడుతున్నాను, నేను బాధపడుతున్నాను అనే ఆలోచన కాకుండా, నేను ప్రభు నిమిత్తము, ప్రభు శ్రమలో నేనేం చేస్తున్నాను, పాలి భాగస్థుడను అనే ఉద్దేశంతో ఈ క్రొత్త నిబంధన చట్టాన్ని మనం క్రీస్తుని బట్టి పాటించవలసిన పరిస్థితులు ఉన్నాయి. క్రీస్తు నామం నిమిత్తం ఒకవేళ మనం నింద పాలైనాం అనుకోండి, మనం మాత్రమే అలా నింద పాలవగలం. క్రొత్త నిబంధనను పాటించే వాళ్ళు మాత్రమే క్రీస్తుని బట్టి
నింద పాలయ్యే వాళ్ళంగా మనం ఉంటాం. అవునా? ఇంకెవరైనా ఉన్నారా క్రీస్తు నిమిత్తం నింద అయ్యేవాళ్ళు? అనుకోవచ్చు చాలా మంది. నిబంధన తెలియదు, నిబంధన సంఘం తెలియదు అన్నప్పుడు క్రీస్తు కొరకు ప్రాణం పెట్టినది వ్యర్థమైనటువంటి ఒక కార్యక్రమం. క్రొత్త నిబంధన తెలియదు, క్రొత్త నిబంధన సంఘము తెలియదు. ఇవి రెండు తెలుసుకోనకుండా ఆయన కోసం ప్రాణం పెట్టినా అది వ్యర్థమైనటువంటి ఒక కార్యక్రమం. అయితే నిబంధనలోనికి వచ్చిన తర్వాత మనం పొందుకునేటువంటి ఏ కొద్దిపాటి ఏ చిన్నపాటి నిందైనా కూడా సరే అది అత్యంత ధన్యకరమైనటువంటి విధానంలో మనం ఎంచవలసిన వారంగా ఉన్నాం. అర్థమవుతుంది కదండి? అప్పుడు అక్కడ చెప్తున్నాడు, మహిమా స్వరూపి అయిన ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు అని అన్నాడు. మనం క్రీస్తు నిమిత్తం నింద పాలైతే, అవునండి, క్రీస్తు నిమిత్తం నిందలు వస్తాయి. నిందలు సామాన్యంగా రావు. అది కుటుంబం ద్వారా రావచ్చు, మీ బంధువర్గాల ద్వారా రావచ్చు, సహోదరుల ద్వారా కొన్ని సందర్భాల్లో అపవాది ప్రేరేపించాడు అనుకోండి, ఆ సహోదరుడు అపవాది చేత పీడించబడ్డాడు అనుకోండి, వస్తాయి. అర్థమవుతుంది నేను చెప్పేది? అందుకని క్రీస్తు నామము నిమిత్తం మనం ఏం చేయాలనంటే, ఒకవేళ నింద పాలవ్వాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా మనం కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెనకడుగు వేయకూడదు. అప్పుడు ఏం చేస్తాడు? ఎవరు వస్తాడంట మన మీదకి? మహిమా స్వరూపయగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక అప్పుడు వస్తాడంట. నిందలు రాకుండా, శ్రమలు పాలవ్వకుండా పరిశుద్ధాత్ముడు బాప్తిసం ఇచ్చినప్పుడు మొదటి రోజు వస్తాడు అని అనుకుంటే సరిపోదు. ఆయన ఎప్పుడు నీలో ఉండాలి అనుకుంటే, ఆయన ఎప్పుడు మనలో ఉండాలి అని ఆలోచన చేస్తుంటే 2 కార్యక్రమాలు జరగాలి. 1, పాపం లేకుండా జీవించాలి. 2, మనం క్రీస్తు కొరకు, క్రీస్తు నిమిత్తము శ్రమలు పాలవ్వాలి. అప్పుడు ఆయన వచ్చినాడని అంటే ఏమవుతుందనంటే మనం ధన్యకరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:10లో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:10, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. నేనెప్పుడు బలహీనుడునో కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలోను, ఇబ్బందుల్లోనూ, హింసలలోను, ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను అని అన్నాడు. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును అని అన్నాడు. దాని అర్థం చెప్తున్నాడు అది కింద. ఏమిటి? బలహీనుడు ఎప్పుడవుతాడంట? క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలు. చూసారా? క్రీస్తు నిమిత్తం నాకు కలిగేటువంటి బలహీనత ఏమిటంట? నింద, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవములు వచ్చినప్పుడు నేను సంతోషించుచున్నాను. ఎందుకంటే నేను అప్పుడే బలవంతుడిని అవుతాను అని అంటున్నాడు అనమాట. ఎప్పుడు బలవంతుడు? నేను బలహీనుడైనప్పుడు నేను క్రీస్తుని బట్టి ఎప్పుడు ఏమవుతాను? బలవంతుడిని అవుతాను. ఎలా బలవంతుడు అవుతాడు? హింసలు, నిందలు, ఇబ్బందులు, ఉపద్రవాలు వచ్చినప్పుడు సంతోషించి, ఇలాగా ఈ కష్టం ఈ రూట్లో నుండి వస్తుందా, సరే దీన్ని నేను ఎలా సమర్థవంతంగా ఎదుర్కొంటానో చూడు. అర్థమవుతుందా? ఈ నింద ఒక సహోదరి ఒక సహోదరుడిని, లేదా ఒక సహోదరుడు ఇంకో సహోదరుడిని నిందించాడనుకోండి, ఇది అపవాది ఈ సహోదరుడి ద్వారా వస్తున్నాడా, నేనేం చేయాలి? నేను వెనకడుగు వేయకూడదు. నేను ఇంకా అతను బలహీనుడైనట్టు నేను కూడా బలహీనుడు కాకూడదు. ఏమవ్వాలి మరి? అప్పుడే బలంగా మనం ఉండాలన్నమాట. సరే, చూసుకుందాం. ఎలా చూసుకుందాం? తిరిగి మాట్లాడి చూసుకుందామా? కాదు. ఎలా చూసుకుందామని అంటే, మన యొక్క పవిత్రతను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకుండా మనం బలవంతులుగా ఉండాల్సినటువంటి అవసరత ఎప్పుడు వస్తుందండి? అన్ని బాగుండి నేను బలంగా ఉన్నాను అనుకుంటే అవుతుందా? ఎప్పుడు మనకి బలహీనత బయటపడుతుంది? ఇలాంటి నిందలు, హింసలు, ఉపద్రవములు అంటే అట్మోస్ట్ ఉపద్రవములు అని అంటే అది పీక్ స్టేజ్ అన్నమాట. చావరు కానీ చచ్చేంత ప్రమాదంలో ఉంటారు. అది ఉపద్రవం అంటే. ఎలాగా? చావరు
కానీ ఎప్పుడు చేస్తే నేను అప్పుడే నేను నెమ్మదిగా ఉంటాను అనే ఆలోచన వచ్చే అంతగా హింసించబడితే దాన్ని ఏమంటారు? ఉపద్రవము. కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలని అంటే, అంతవరకు కూడా సరే అలాంటి స్థితులు మనం ఎదుర్కోవలసి వచ్చిన మనం ఎలా ఉండాలి? క్రీస్తు నిమిత్తం. అదే కదా అక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. మరొకసారి చదవండి, 2 కొరింథీ 12:10. నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషిస్తున్నాను. చూసారా? క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లో. క్రీస్తు నిమిత్తం మనం ఏదో తప్పు చేసి ఉంటాం, మనం ఏమి ఉపద్రవాలు పొందుతూ ఉంటాం. అది క్రీస్తు నిమిత్తం అవుతుందా? అర్థం చేసుకోండి. మనం ఏదో రాంగ్ స్టెప్ వేసి ఉంటాం. చదువుకునే పిల్లలకి చదవాల్సిన పరిస్థితి వచ్చిన పిల్లలు చదవరు, ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారు. దానికి క్రీస్తు నిమిత్తం నేను ఫెయిల్ అయ్యాను అనొచ్చా? కుదురుతుందండి అట్లాగా? క్రీస్తు నిమిత్తం కాదండి. దట్ ఈస్ సంథింగ్ యూ షుడ్ కన్సిడర్. మనం ఆల్వేస్ అంటే ఈ విషయాలను ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. క్రీస్తు నిమిత్తం అని అంటే మనం ఆయన కొరకు బ్రతికేటువంటి బ్రతుకులో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి క్రీస్తు నిమిత్తం కలిగితే మనం ఎలా ఉండాలని అంటే బలముగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, బలవంతులంగా మనం ఉండాలి. కాబట్టి మొదటి పాయింట్ ఏమిటంటే, మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం ఏది చేసినా కూడా సరే ప్రభు కొరకు తమను తాము స్వతహాగా మనస్ఫూర్తిగా అప్పగించుకొని క్రీస్తు నిమిత్తం బ్రతకాలి. 2, క్రీస్తుని బట్టి ఆయన శ్రమలలో మనం ఏం చేయాలి? పాలి భాగస్థులు అయ్యేటప్పుడు మనకేమొస్తాయి? నిందలు, బలహీనతలు. అవునా? నిందలు, బలహీనతలు, ఇబ్బందులు, ఆఖరికి హింసలు. ఇంకా పీక్ స్టేజ్ ఆఫ్ ద ఇబ్బంది ఏమిటనంటే ఉపద్రవములు. ఇవి కూడా కలుగుతాయంట. క్రీస్తు కొరకు నిజంగా బ్రతికే వాళ్ళకి ఇవి తప్పదు. అదేమిటి ఎట్లా చెప్తున్నారు? నేను సంతోషంగా నెమ్మదిగా ఉందామని క్రీస్తుని విశ్వసించి వస్తే మీరేంటి ఇట్లా వయసు వరుసగా చెప్తున్నారు, వ్యతిరేకంగా చెప్తున్నారు అని అన్నారు అనుకోండి, మీరు తప్పులో కాలేశారు. మీరు వచ్చిన విధానం తప్పు, అది సరైన పద్ధతి కాదు. అందుకని ఆలోచన చేయండి. మనమందరం కూడా సరే ఈ పద్ధతిని పాటించబద్దులమై ఉన్నాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29లో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:29లో, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను అని అన్నాడు. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక. 20 పైన చెప్పినటువంటి వచనంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఫిలిప్పీ పత్రిక చదవండి. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక. ఎవరు అతడు? 2:29. వచనము 25లో చెప్పాడు, ఎపఫ్రొదితు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రొదితు మీ వద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. కాబట్టి సహోదరుడు ఎన్ని ఆయన స్టేటసెస్ కలిగి ఉన్నాడు చూసారా? నా సహోదరుడు అన్నాడు పౌలు గారికి. తర్వాత జత పనివాడు, ఎక్కడికి వెళ్ళినా ఎపఫ్రొదితు పౌలు గారిని ఏం చేసేవాడు? వెంబడించేవాడు, జత పనివాడిగా ఉండేవాడు. నా తోడి యోధుడు. నా తోడి యోధుడు అంటే అర్థం ఏమిటి? పోరాటం చేసేవాడు. మీ దూత అంటే ఈ సంఘానికి దూత ఎవరు? ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘానికి దూత ఎవరు?
ఎపఫ్రోదితు అని మనం అర్థం చేసుకోవాలి. నా అవసరమునకు ఉపచరించిన వాడు ఎవరు? నా అవసరమునకు ఉపచరించిన వాడంటే అర్థం ఏమిటి? సహాయం చేసిన వాడు, నా అవసరాలన్నీ తీర్చిన వాడు. ఆయన ఎపఫ్రోదితు మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడై విచారపడుచుండెను. సంఘం మీద ఎపఫ్రోదితుకున్నటువంటి ప్రేమ చూడండి. రోగి అయి ఉన్నాడు, ఒక పక్క సంఘాన్ని చూడలేనటువంటి పరిస్థితి వచ్చింది. చాలా విచారంలో ఉన్నాడంట. నిజముగా అతడు రోగి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతన్ని కనికరించెను. చావునకు సిద్ధమై ఉన్న వాడిని కూడా ఏం చేశారు తండ్రిని దేవుడు? కనికరించారు. అతని మాత్రమే కాక నాకును దుఃఖము మీద దుఃఖము కలుగుకున్నట్టుకై నన్నును కనికరించును. ఎపఫ్రోదితు అంత ప్రేమించే ఒక సహోదరుడు దూరం అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఇతను ఎలా ఉంటాడు? దుఃఖం మీద దుఃఖం వస్తుందంట. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించి నిమిత్తం నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతన్ని మరీ శీఘ్రముగా పంపించిన మీ వద్దకి. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైన లక్ష్య పెట్టక. కాబట్టి రోగగ్రస్తుడై ఉన్నప్పుడు ఎందుకు ప్రాణాన్ని లక్ష్య పెట్టలేదనంటే ఏదో ఉపద్రవం వచ్చినట్లు కాదు. రోగాలు వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు చాలా మంది అని అంటే దైవ కార్యక్రమాన్ని ఆపేస్తూ ఉంటారు. ఎలాగా? రోగం వచ్చింది, అనారోగ్య స్థితి వచ్చింది, మనం చేయాల్సిన పని మనం చేసి తీరాలి. కానీ ఇక్కడ ఏం చేశాడు ఇతను? ఎపఫ్రోదితు సంఘాన్ని చూడటం కొరకు ప్రాణాన్ని లక్ష్య పెట్టలేదంట. అర్థమవుతుందా? తన ప్రాణమునైన లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను అని అన్నాడు అనమాట. క్రీస్తు యొక్క పని నిమిత్తం ఇక్కడ సంఘం మీద అంత ప్రేమ, అపోస్తలుడైన పౌలు గారి మీద అంత ప్రేమ, ఇదంతా ఎవరిని బట్టి జరిగిందండి? క్రీస్తును బట్టి, ఆయన గురించి చేయవలసిన పనిని బట్టి అంతటి కార్యక్రమం చేస్తూ వెళుతున్నాడు ఎపఫ్రోదితు. అర్థమవుతుంది కదా? కాబట్టి తన ప్రాణమునైన లక్ష్య పెట్ట క్రీస్తు పని నిమిత్తం చావునకు కూడా ఏమై ఉన్నాడు? కనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని ఏం చేయాలంట? ఘనపరచుడి. ఏం చేయాలి? ఘనపరచాలి. అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట అలాంటి వాళ్ళకి. అలా క్రీస్తు నిమిత్తం తన ప్రాణాలను లెక్క చేయనటువంటి ఉపదేశకులకి అలాంటి ఘనాన్ని చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అది ఎలా చేయాలి? పూర్ణానందంతో చేయాలంట. ఎలా చేయాలి? పూర్ణానందంతో చేయాలి. కాబట్టి క్రీస్తు కొరకు, క్రీస్తు పని నిమిత్తం చావడానికి కూడా సిద్ధమైనటువంటి ఉపదేశకుడు గురించి మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 21:13 అపోస్తల కార్యములు 21:13 పౌలు ఇదెందుకు అని అంటే వీళ్ళు ఏడుస్తున్నారు సంఘం వాళ్ళు. మీరు ఏడ్చి నా గుండెలు బద్ద చేసేదరేలా, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడటకు మాత్రమే కాక చనిపోవటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. కాబట్టి క్రీస్తు నిమిత్తం మనం ఎలా తయారవ్వాలి అని అంటే, క్రీస్తు నిమిత్తం మనం ఎలా తయారవ్వాలి? ఒక ఎపఫ్రోదితు లాగానో, ఒక పౌలు లాగానో చనిపోవటానికి కూడా ఏమవ్వాలి? అది క్రీస్తు నిమిత్తమైన జీవితం అంటే. క్రీస్తు నిమిత్తమైన జీవితం అంటే ఏమిటి? మనుషులను బట్టి వాళ్ళు బ్రతకరు. 2, ఎలా బ్రతకరు? మనుషులను బట్టి కాకుండా ఒకవేళ శ్రమలు నింద పాలవలసిన పరిస్థితి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొంటూ ఆఖరికి రోగమో ఇంకేదైనా పరిస్థితి వచ్చినప్పుడు చావును సహితం లెక్క చేయని జీవితమే క్రీస్తు నిమిత్తమైనటువంటి జీవితం. ఏంటి మమ్మల్ని చావమంటున్నారు, అంత ఇంత దుఃఖంగా మాట్లాడుతున్నారు ఏంటి అని అనుకోకండి. ఇంక తప్పదు, ఇదే పద్ధతి. క్రీస్తు నిమిత్తం బ్రతకడం అని అంటే చావును లెక్క చేయని జీవితమే క్రీస్తు నిమిత్తం బ్రతికే బ్రతుకు. 2 కొరింథీ 4:11 2 కొరింథీ 4:11
ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము అని అన్నాడు. అపోస్తలులు బ్రతికినప్పుడు ఎప్పుడు ఏ కోణంలో వాళ్ళు చంపబడతారో తెలియని విధానంలో బ్రతికారు. అంటే అంత తీవ్రంగా ఉపదేశాన్ని తీసుకెళ్లారు, లోకం వైపు అంత తీవ్రంగా తీసుకెళ్లారు. ఎవడు చంపుతాడో తెలియదు. ఎల్లప్పుడు అంటే అది కూడా చెప్పాడు ఆ మాటలు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తం మరణమునకు అప్పగింపబడుచున్నాము. మరణమునకు అప్పగింపబడుచున్నాము. జీవితం, మన జీవితాలు కూడా అప్పగించే, మనం క్రీస్తు కోసం బ్రతుకుతున్నాం అంటున్నాం, కానీ మన జీవితాలు ఇలాగే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ భూమి మీద బ్రతికి ఏం సాధించబోతాం? వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ? దేవుని పని క్రీస్తు నిమిత్తం మనం బ్రతికినట్లయితే ఈ భూమి మీద ఎంత చెడ్డగా, ఎంత దుఃఖకరంగా, బలహీనంగా, లేదనంటే అనారోగ్యంగా బ్రతికినా కూడా సరే, మనం యుగాలు ఎక్కడ ఉండిపోతాము? పరలోకంలో ఉండిపోతాం. ఈ భూమి మీద బ్రతుకు కోసం మనం ఇతరులలాగా ఆరాటపడటం అనేది అవసరం లేని ఒక పని. నిజంగా చెబుతున్నాను, మనం మన యొక్క మనస్సును బాగా ఆలోచనలో పెట్టుకోవాలా. మన పౌరస్థితి ఎక్కడుందో దాని మీద మనసు పెట్టాలి. అదే వీళ్ళ యొక్క గురి. క్రీస్తు నిమిత్తం ఇక్కడ బ్రతికితే నాకు పౌరస్థితి ఎక్కడుంది అనేది మనకు అర్థమవుతుంది. పరలోకంలో ఉంది. అక్కడ పౌరస్థితిని పెట్టుకుని ఇక్కడేం వెతుకుతున్నావు, ఇక్కడేం నీ పని అనే ఆలోచన మనం చేస్తూ ఉంటాం. ఆలోచన చేయాలి. నీ పౌరస్థితి ఎక్కడుందో అక్కడ నువ్వు ఉండాలి. అక్కడ పౌరస్థితిని పెట్టుకుని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడే ఉండాలి. నేను, నా పిల్లలు, నా మనవళ్ళు, మనవరాళ్ళు, పిల్లలు, నా కొడుకులు, కూతుర్లు, నా ఆస్తి, నా పాస్తి, నా బిల్డింగ్స్, నా కార్స్. దీస్ ఆర్ ద థింగ్స్ వీఆర్ థింకింగ్ అబౌట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. యాక్చువల్లీ మిమ్మల్ని అందరినీ నేను ప్రేమతో మనవి చేస్తున్నాను, మన యొక్క బ్రతుకు క్రీస్తు నిమిత్తమే ఉండాలి. ఆ బ్రతుకు క్రీస్తు నిమిత్తం ఉండాలన్నప్పుడు మొదట మీ మనస్సును తిప్పుకోవాలి. ఎలా తిప్పుకోవాలంటే, శ్రమలు, దుఃఖాలు, నిందలు, వేదనలు వచ్చాయా, నా ప్రభు కోసం నేనేం చేస్తాను, భరిస్తాను అనే స్థిర నిశ్చయిత మనకు ఉండాలి. చావు ఎదురొస్తుందా, రెడీ. ఎలా వెళ్ళాలి తెలుసా మనం? అలా సంతోషంగా కాదు, ఎలా వెళ్ళాలా తెలుసా మీకు? చావు వచ్చిందని, చావే వస్తుందనే ఆలోచన వచ్చినప్పుడు కూడా ఎలా వెళ్ళాలంటే, ఒక రైలు ఎలా దూసుకెళ్ళిపోతుందో అలా చావును దూసుకెళ్తూ పోతూ ఉండాలి. ఎందుకంటే మనకు అక్కడుంది, మన పౌరస్థితి ఎక్కడుంది, అది దూసుకెళ్ళిపోవాలన్నమాట. చావును కూడా మనం దానికి భయపడకూడదు. చావుకి చావుకు భయపడే వాళ్ళు లోకంలో వాళ్ళు. చావును, నిద్ర గురించి ఏడ్చే వాళ్ళు ఎవరు? లోకస్తులు. ఇంత చెప్పినా మనకు ఏడుపులు వస్తాయి అనుకోండి, ఏడుపు రాకుండా పోదు ఖచ్చితంగా. బట్ మనం మన యొక్క ఆలోచన విధానాలను మలుపు త్రిప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7 మనం చదివినప్పుడు, 7 నుండి చదవాలండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము ఎలాగా లాభాలని, ఏం నష్టంగా, లేని దాన్ని నష్టంగా కాదు, ఉన్న లాభాలని ఏం చేసుకున్నాడు, నష్టంగా ఎంచుకున్నాడు. ఏమి ఉండదు, నేను క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాను అంటాడు. అది ఎక్కడిది? అది లేని దాన్ని పట్టుకొని నేను క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాను. ఏం నష్టంగా ఎంచుకున్నావు? ఉన్న లాభాన్ని ఎంచుకోవాలి నష్టంగా. లాభం లేకుండా నష్టం వస్తుందా? అది కాబట్టి ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని. క్రీస్తు నిమిత్తం నష్టం అంటే అర్థం ఏమిటో ఒకసారి
కొంచెం పరిశీలన చేద్దాం. ఈ లెసన్ పేరు క్రీస్తు నిమిత్తం నష్టం అంటే ఏమిటి? ముందు లాభాలు అన్నాడు. ఏమిటి ఏం చేయాలంట? ఏవేవండి? ఏవేవైతే లాభకరంగా ఉన్నాయో వాటినన్నిటిని ఏమని ఎంచుకున్నాడంట? నష్టముగా ఎంచుకున్నాడు. 8లో నిశ్చయముగా నా ప్రభుని యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. లాభాలే కాదు, ఏమొచ్చేసాయి? అలా కాదు, ఇక్కడ కరెక్ట్ గా చూడండి. సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడంట. లాభాలే కాదు నష్టంగా ఎంచుకున్నది, సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. క్రీస్తు నిమిత్తం నష్టం అంటే ఏమిటో తెలుసా? ఆయన గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం ఏదైతే ఉందో, క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఈ జ్ఞానం సంపాదించుకోవటమే దాని అర్థం అనమాట. క్రీస్తు నిమిత్తం నష్టం అంటే ఏమని? ఈ జ్ఞానం సంపాదించుకోవడం. ఇవాళ మీరు బహుదూర ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చారు? చాలా దూరం నుండి వచ్చారు. ఎందుకొరకు వచ్చారు? ఈ జ్ఞానం సంపాదించుకోవడం వచ్చారు. దేని కొరకు వచ్చారు? ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం. క్రీస్తును కూర్చున్నటువంటి జ్ఞానం. నిన్న అదే కదా చాలా రోజంతా మనం నేర్చుకున్నది. అది అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము లాభాలు ఏమయ్యాయి? రావాల్సిన ఆ రోజుకి రావాల్సిన లాభాలు ఏమయ్యాయి? నష్టాలు అయిపోయాయి. తర్వాత పౌలు గారైతే లాభాలు మాత్రమే కాదు సమస్తము అని అన్నాడు. అంత తాగలేదండోయ్. చదువుదాం. నేను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక దేన్ని వదులుకున్నాడంట? ధర్మశాస్త్రం. అది ఇవాళ ధర్మశాస్త్రాన్ని వదులుకోండి అయ్యా సోదరులారా అని నేను నోరు కొట్టుకొని చెప్తూ ఉంటే ఒక్కరు కూడా వినట్లేదు. క్రీస్తు నిమిత్తం బ్రతకాల్సిన వాళ్ళు ధర్మశాస్త్ర మూలమైన నీతి ఏదైతే ఉందో ఈ నీతిని వదులుకోక తప్పదు. అదే అర్థమవుతుందండి. దేన్ని వదులుకున్నాడు? ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగపడం నిమిత్తము ఏ విధముగానైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలెనని. ఇవన్నీ నష్టపోతే గాని నీకు పునరుత్థానం అనేది కలగదు. కలుగవలెనని ఆయన మరణము విషయంలో సమానానుభవం గలవాడనై, అంటే ఈయన కూడా మరణించడానికి సిద్ధమైపోయాడు. ఆయనను ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడినకుటకు ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను. కాబట్టి లాభాలు సమస్తము అతను బాగా ప్రేమించి గమలీల క్రింద పాదాల క్రింద నేర్చుకున్నటువంటి ధర్మశాస్త్రము దాని నీతిని కూడా ఏం చేశాడు? వదులుకున్నాడు. తర్వాత ఏం చేశాడని అంటే క్రీస్తు యొక్క శ్రమలలో క్రీస్తును బట్టి ఏం చేశారని అంటే మరణానుభవం అన్నాడని. చూడండి ఏమిటది? మరణానుభవం అంటే అర్థమేమిటి? బ్రతికున్నప్పుడే ఒక మనిషి మరణిస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఫీలింగ్ ని పొందాడంట. ఎలాగా? బ్రతికున్నప్పుడే ఒక మనిషి చనిపోతే ఎంత స్టేజ్ లో ఉంటాడో ఆ ఫీలింగ్ ని పౌలు గారు అనుభవించాడు, ఎక్స్పీరియన్స్ అయ్యాడు. ఆ మాటను మీరు అర్థం చేసుకోండి.
మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలువాడినొకటి ఎట్టితో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని ఎలా చూశాడంట? అది ఈ నష్టాలన్నింటినీ ఎలా చూశాడు? నష్టాలన్నింటినీ పెంటతో సమానంగా చూశాడంట. మరణం వస్తే కూడా మరణానుభవం, క్రీస్తు కొరకు నేను బ్రతకాలి అనే అంటే అర్థం ఏమిటంటే, మా క్రీస్తు కొరకు బ్రతకడం అని అంటే దాన్ని ఎలా చెప్తున్నాడనంటే, ఈ శరీరాన్ని పెంటగా చూడడం అంటే ఈ శరీరాన్ని చూడడం అని అర్థం అనమాట అండి. మరణం విషయంలో శరీరాన్ని ఎలా చూడాలి? పెంటగా చూడాలి. ఈ శరీరాన్ని ఎలా చూసుకోవాలి? పెంటగా. ఈ లాభాలను ఎలా చూడాలి? నీ డబ్బు, నీ అధికారము, ఇంకేదో ఉంది అనుకోండి, దాన్ని పెంటగా చూడాలి. సమస్తం అని అన్నప్పుడు నీకున్న సమస్తాన్ని చూడాలి. ధర్మశాస్త్రాన్ని ఎలా చూడాలి? ధర్మశాస్త్రాన్ని కూడా పెంటగా చూడాలి. అతను గాని ధర్మశాస్త్రాన్ని బట్టి అని ఉన్నాడు అనుకోండి, ఆ కాలములో ఒక్క మాటని ఎవడు కూడా వేలెత్తి చేయి చూపించలేనంత పవిత్రుడంట ధర్మశాస్త్రం విషయంలో. ధర్మశాస్త్రాన్ని, అవును ధర్మశాస్త్రం కూడా మనకు కావాలి అని ఒక్క మాట చెప్పుంటే చాలు. ఎక్కడ ఇప్పటికీ కూడా ఆ పౌలు దేవుడిగానే మార్చేస్తుంటారు ఆ ఇశ్రాయేలు జనాంగం. అర్థమవుతుందా? మా దేవుడు కాదు, మా దేవుడి తర్వాత దేవుడు యేసు ప్రభువుని వాళ్ళు ఎప్పుడు వదులుకున్నారు. దేవుడి తర్వాత యేసు ప్రభు యొక్క స్థానాన్ని పౌలుకి ఇచ్చుంటారు. అందుకని ధర్మశాస్త్రాన్ని పౌలు గారు ఎలా చూశాడు అని అంటే, లాభాన్ని పెంటతో సమానంగా చూశాడు, సమస్తాన్ని చూశాడు, ధర్మశాస్త్రాన్ని చూశాడు, ఆఖరి తన శరీరాన్ని కూడా చూశాడు. ఏమని? పెంటగా చూసేసాడు. ఈ పెంటను తీసుకెళ్ళిపోయి ఏం చేస్తారు? పూజ చేస్తారు. ఏముందిలే, నా ప్రభు యొక్క మరణం ఎలాంటి మరణం జరిగిందో దాంతో సమానమైనటువంటి అనుభవం నేను పొందాలనుకునేసి తన శరీరాన్ని లెక్కే చేయలేదని దాని అర్థం అన్నమాట. మరణానుభవం పొందడం అంటే సమానానుభవం ఎలా వస్తుంది? శరీరాన్ని లెక్క చేయరు వాళ్ళు, శరీరాన్ని లెక్క చేయరు. ఇదన్నమాట పౌలు గారి యొక్క స్థిర నిశ్చయిత. అందుని బట్టి 12వ వచనంలో ఏం చెప్పాడనంటే, ఇది వరకే నేను గెలిచితినని అయినను, ఇంత చేసేసిన తర్వాత నేను గెలిచేశాననే అహంకారం నాలాంటి వాళ్ళకి వస్తుందేమో. దేన్ని? పరలోకాన్ని జయించేశానేమో అని కొంచెం వస్తుందేమో, కానీ కాదంట. ఇది వరకే నేను గెలిచితినని అయినను, ఇది వరకే సంపూర్ణ స్థితి పొందితినని అయినను నేను అనుకోనట్లేదు. ఇంత చేసినా అనుకోవట్లేదంట. అర్థమవుతుందండి? ఇంత చేసినా నేను సంపూర్ణుడిని అని అనుకోలేదంట. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలెనని ఎలా అదే మరణాన్ని చూసిన నేనేమన్నాను చెప్పండి? దూసుకెళ్ళాలి అనేసి అన్నాను. నేను ఊరికి చెప్పలేదు, ఇదే వచనం ట్రిక్. అది దూసుకెళ్ళాలన్నమాట. దాన్ని పట్టుకోవాలంటే, పరలోకాన్ని పట్టుకోవాలంటే ముందు క్రీస్తు నిమిత్తం నువ్వు బ్రతుకు సమర్పించుకోవాలి. దేన్ని పట్టుకోవాలంటే దానికి ఆయన కూడా పట్టుకున్నాడు నీ చేతిని. ఎవరు ముందు పట్టుకున్నది? మనం కాదు సుమి, ప్రేమతో మనవి చేస్తున్నా. వీఆర్ నాట్ ద ఫస్ట్ పీపుల్ హూ హోల్డెడ్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్రైస్ట్. ఆయన మన చేతిని ముందు పట్టుకున్నాడు. దేని చేత? అది చూడండి, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో ఆయన పట్టుకున్నాడా? ఆయనే ముందు మనల్ని పట్టుకున్నాడు. క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని నేనేం చేయాలి? పట్టుకొనవలెనని ఏం చేస్తున్నాడు? పరిగెత్తుతున్నాను అని అన్నాడు అనమాట. ఆయన పట్టుకున్నాడు మనల్ని అందరినీ, మన చేతులను పట్టుకొనేసి, ఇదిగో రాండి, మీకు ఒక స్థలాన్ని సిద్ధం చేస్తున్నా, మీ పౌరస్థితి ఇక్కడ ఉంది, అక్కడ కాదు, భూలోకం కాదు మీ పౌరస్థితి అని చేతిని పట్టుకుంటే, మనం వద్దు ప్రభు, కొన్ని రోజులకి ఇక్కడనే ఉంటాం, అదే మన ఆలోచన. అందుకని 20వ వచనంలో ఏమన్నాడు చూడండి, జంప్ చేసేసాను. 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమునందున్నది,
అక్కడ నుండి ప్రభుని యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం మనం ఏం చేస్తున్నామంట? కనిపెట్టుచున్నాము. ఎక్కడి నుండి? ఆల్రెడీ మన ఫీలింగ్ ఏమై ఉండాలండి? అక్కడనే ఉన్నాను. పౌరస్థితి ఎక్కడ ఉందో అక్కడ ఉన్నాం. ఎక్కడ? పరలోకంలో ఉన్నాం. అక్కడ కూర్చొని నా ప్రభువు ఎప్పుడు వస్తున్నాడో, నన్ను ఇంకా ఎక్కడికి ఎప్పుడు తీసుకెళ్ళిపోబోతున్నాడు అక్కడికి అనే ఉద్దేశంతో అక్కడ కూర్చుంటున్నట్టుగానే ఇప్పుడు మన ఫీలింగ్ ఉండాలి. ఎక్కడ కూర్చుంటున్నట్టు? అక్కడి నుండి చూడాలన్నమాట. అక్కడ ఉండి అంటే అర్థమేమిటి? మనం ఇప్పుడు ఎక్కడున్నాం? భూమి మీదనే ఉన్నాం. కానీ పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. కానీ అక్కడి నుండే మనం ఉన్నట్లుగా మనం ఏం చూడాలంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడను కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడు రాబోతారు నా ప్రభు అంటే దీని అర్థం ఏమిటంటే, కనిపెట్టడం అని అంటే మన మరణాన్ని కనిపెట్టడం ఇస్ ఈక్వల్ టు ఏమిటండి? ఆయన ఎప్పుడు వస్తాడో కనిపెట్టడం అంటే అర్థం ఏమిటి? ఒకడు నువ్వన్నా చావాలి, ఆయన రావాలి అని అర్థం. ఆయన కొరకు కనిపెట్టడం అంటే అర్థం ఏమిటి? ఒకటి మనమైనా చావాలి. కనిపెట్టడం అంటే నిజమైన అర్థం ఏమిటంటే ఎదురు చూడటమే. కరెక్టే. దాని కొరకు అది ఫుల్ఫిల్ అవ్వాలంటే ఎప్పుడు అవుతుంది? ఆయన వచ్చినప్పుడైనా జరుగుతుంది, లేదంటే మనం చనిపోయినప్పుడైనా జరుగుతుంది. అంటే మరణం కోసమే మాట్లాడుతున్నాడని అర్థం అనమాట. కాబట్టి క్రైస్తవ జీవితం అత్యంత శుభప్రదమైనటువంటి జీవితం. పరలోకంలో, భూలోకంలో అత్యంత దుర్భరమైన జీవితం. భూలోకంలో మనం బ్రతికే బ్రతుకు క్రీస్తు నిమిత్తమైతే నిందలు, హింసలు, దుఃఖాలు, ఉపద్రవాలు, ఆఖరికి చావు, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. వాటిని ఎదిరించుకుంటూ మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. మన యొక్క ఆలోచన అంతా నా ప్రభు నా చేతిని ఇవాళ పట్టుకున్నాడు, నేనేం చేయకూడదు? ఆయన చేతిని విడవకూడదు. దేని కొరకు పట్టుకున్నాడు? నిన్ను పరలోకానికి తీసుకెళ్తానని నీ చేతిని పట్టుకున్నాడు. మనం విడవకుండా మనం ఏం చేయాలి? ఈ ఉపద్రవాలు ఇవి ఉంటూనే ఉంటాయిలే. ఇవి ఎప్పుడు లేదు, ఎవరికి లేదు. అందుకని మన యొక్క స్థిరమైనటువంటి ఆలోచన విధానం, మన సీట్ ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అక్కడ నుండే కూర్చొని నా ప్రభువు ఎప్పుడు వస్తాడో భూమి మీద నుండి చూడాలంట. వెళ్ళి ఎక్కడ కూర్చోవాలి? పరలోకంలో కూర్చోవాలి. చూసేది మాత్రం ఎక్కడి నుండి చూడాలి? భూమి మీద నుండి చూడాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ హెచ్చరిస్తున్నాను. మీకు అందరికీ క్రీస్తు నామములో వందనాలు.